శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, మాఘ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి, మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి పౌర్ణమి, రాత్రి 7:08 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 7:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహచారం ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి మకర రాశిలోను, బుధుడు అలాగే శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈరోజు బుధుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఈరోజు మేషరాశి వారు వారి యొక్క కోర్టు సమస్యల గురించి కొంత దృష్టి కేంద్రీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే లిటిగేషన్లలో, లావాదేవీలలో ఉన్న వారికి కూడా కొన్ని మంచి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాతకోతలు చేసుకుంటున్న వారికి, లేకపోతే ఎటువంటి సంతకాలు పెట్టుకుందాం అనుకుంటున్న వారందరికీ కూడా అగ్రిమెంట్లకి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి కూడా కొన్ని మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, వ్యాపారం, ఉద్యోగం గురించి ఈరోజు కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా మీరు షేర్ మార్కెట్లలో కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటే దానిలో కూడా కొంతవరకు మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటుగా వృత్తిపరంగా కూడా మంచి మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానానికి వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ మాత్రం మీరు వహించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వారి యొక్క చదువుల పట్ల కూడా కొంత నిర్లక్ష్య ధోరణి వహించే అవకాశాలు ఉంటాయి కనుక దానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు అనేవి పాటించాలి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలని సూచన. ఇక ట్రేడింగ్ చేస్తున్న వారు కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది ఈరోజు ఈ రాశి వారికి గోచరించటం లేదు. అయితే ఖర్చులు కొంత అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శివాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే శివారాధన చేయటము, దీంతో పాటుగా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి కూడా ఈరోజు వారి వృత్తి వ్యాపార పరంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు కూడా తీర్థయాత్రలు చేయటం కానీ, లేకపోతే భగవద్ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి మాటలు వినటము, అలాగే మంచి పనులు చేయాలనే ఆసక్తిని వీరు ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. వీరి సంతానానికి మంచి అనుకూలమైన రోజుగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తున్న వారికి, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటున్నాం.
ఇక ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు మిథున రాశి వారికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశము, విందు వినోదాలలో మీరు పాలు పంచుకునే అవకాశాలు, అలాగే ఇంట్లో మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి చంద్రశేఖరాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారు చేసే ప్రతి పని గురించి ఆచితూచి నిర్ణయాలనేవి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీ తోబుట్టువులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీరు ఏ మాట మాట్లాడినా కూడా దానికి సంబంధించి కొంత విపరీతమైన అర్థాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరినైతే నమ్ముతూ ఉంటారో వారే మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు శత్రువులు కొంతవరకు మీకు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, అలాగే వారి యొక్క సంతానము గురించి, దీంతో పాటుగా వారి యొక్క ఏ విధంగా వారి జీవన శైలి ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి, ముఖ్యంగా షేర్ మార్కెట్లలో, అలాగే ట్రేడింగ్ చేస్తున్న వారికి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు, విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ మాటకి మంచి విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీ శ్రమకి తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి ఆవు పాల నివేదన చేయటం వలన ఆర్థికపరమైన విషయాలలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు వారి యొక్క విద్య గురించి, అలాగే వారి యొక్క పనుల గురించి ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద కూడా కొంత శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. అయితే ఏ పని చేసినా కూడా పనులు ఆలస్యంగా అవుతున్నాయని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితోటి వాదోపవాదాలు పెట్టుకునేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. మీతో మంచిగా ఉంటూనే మీ గురించి చెడుగా మాట్లాడేవారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. అలాగే ఎంతగా మీరు నలుగురిని కలుపుకొని పనులు పూర్తి చేద్దామనుకున్నా వారు మీకు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. శత్రువుల పైన విజయం సాధించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటము, అలాగే చంద్రుని దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఉండటం వలన కొంత నిరాశకి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక వీరు ముఖ్యంగా కోర్టు విషయాల మీద కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు.
చాలా వరకు కూడా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని చెప్పి భావిస్తూ సమస్యని పరిష్కరించుకునే దిశగా మీరు మీ ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఆరోగ్యం, ఉద్యోగం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశము, అలాగే ఈరోజు మీ శుభకార్యాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే వినటము, దీంతో పాటు సాయంత్రం పూట తులసి కోట దగ్గర కూడా విష్ణు సహస్రనామాలు చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారి యొక్క పెట్టుబడుల గురించి, ఆస్తిపాస్తుల గురించి, దీంతో పాటు వారి యొక్క తోబుట్టువులతోటి వారి వ్యవహార శైలి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు కొత్త వస్తు వాహనాలు అమర్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతోంది. పెట్టుబడుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత నిరాశగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ట్రేడింగు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఆలోచన చేసి దాని విధంగానే మీరు పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారికి క్షీరాన్నం నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి వృత్తి వ్యాపారాలపైన, అలాగే వారి జీవిత భాగస్వామి గురించి, లేకపోతే వారు చేసే ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తోబుట్టువులతోటి సమయం అనేది ఎక్కువగా మీరు గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ తండ్రి గారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అనేది మీరు కనపరచాలి. మాట్లాడే విషయాలలో కొంత జాగ్రత్తగా మీరు మాట్లాడటం వలన ఇబ్బందులకి గురి కాకుండా ఉండేందుకు అవకాశాలు అనేవి ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా కొంతవరకు మీకు శ్రమ అధికంగా ఉండటం, వృత్తిపరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించేందుకు ఎక్కువగా ఈరోజు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి రాజరాజేశ్వరి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, దీంతో పాటు అమ్మవారికి ఆవు పాల నివేదన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా బుధుని మార్పుని మనం కొంతవరకు వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. వీరికి గనక రుణ ఒత్తిళ్లు గనక అధికంగా ఉంటే ఆ రుణాల నుంచి బయటపడే ప్రయత్నం ఈరోజు వీరు ఖచ్చితంగా పాటిస్తారు. అలాగే దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారిపైన జయం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక మీ సంతానానికి ఈరోజు మంచి అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం కానీ, సహస్రనామాలు కానీ చదవటము, వినటము చేయటం వలన వీరికి ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోగతి అనేది లభిస్తుంది.
అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఈరోజు వారి ఆస్తుల గురించి, అలాగే వారి పెట్టుబడుల గురించి, వారి యొక్క సమస్యల గురించి, ఆగిపోయిన పనుల గురించి, వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటు వీరి సంతానము ఒక వృద్ధి గురించి కూడా వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ సంతానానికి మాత్రం ఈరోజు మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాలు పంచుకునేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ బాధ్యతలు తీసుకునే వారికి కూడా ఈరోజు మంచి అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే మీ జీవిత భాగస్వామి మీకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి కాళీదేవిని ఆరాధన చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఈరోజు వారి కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఇండ్లు గురించి, తల్లి గురించి, అలాగే వారి కుటుంబ సభ్యులతోటి వారి వ్యవహార శైలి గురించి, దీంతో పాటుగా వారి యొక్క జీవిత భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అనేవి సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వారి వృత్తిపరంగా కొంత ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా కొంత ఖర్చు అనేది కూడా ఈ రాశి వారికి ఉండే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీకు శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశి వారు ఈరోజు దేవీ స్తుతి చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు అనేవి వీళ్ళకి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఆ లలితా పరమేశ్వరి యొక్క దివ్యాశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.